ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో టీటీడీ మొబైల్ యాప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనానికి ఏ విధంగా నమోదు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మీ మొబైల్‌లో టీటీడీ దేవస్థానం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత టీటీడీ దేవస్థానం యాప్ ఓపెన్ చేసి మొబైల్ నంబర్‌తోన ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు లక్కీ డిప్ ఆప్షన్ వస్తుంది. దానిపైన నోటిఫికేషన్ దగ్గర దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు వెయిటింగ్ టైమ్ వస్తుంది. ఇది మొత్తం 5 రోజుల సమయం ఉంటుంది లక్కీ డిప్‌లో వేసుకోవడానికి. ఈ 5 రోజుల సమయంలో ఎప్పుడైనా వేసుకోవచ్చు మీరు. నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు 5 రోజుల్లోపు ఏ రోజైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా వచ్చినెమ్మనే అక్కడ ఓకేపై క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మెయిల్ ఐడీ, తర్వాత సిటీ, మీది ఏ ఊరో ఆ ఊరు సిటీ ఎంట్రీ చేయాలి. తర్వాత స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంట్రీ ఇండియా ఎంట్రీ చేయండి. ఆ తర్వాత మీ పిన్ కోడ్, మీ మండలానికి సంబంధించిన పిన్ కోడ్‌ని ఎంట్రీ చేయండి. మీ సిటీకి సంబంధించిన పిన్ కోడ్‌ని ఎంట్రీ చేసిన తర్వాత కింద పిల్‌గ్రిమ్ డీటెయిల్స్, మీరు ఎంతమంది వెళ్తున్నారో వారికి సంబంధించి ఒకరైతే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఈ విధంగా ఒకరి నుంచి నలుగురు వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్‌లో మీ నేమ్ ఎలా ఉంటుందో, మీ పేరు ఎలా ఉంటుందో ఆ పేరు పూర్తిగా ఎంట్రీ చేసిన తర్వాత ఏజ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ చేయండి. ఆ తర్వాత ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో ఐడీ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మొత్తం ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత సెకండ్ పిల్‌గ్రిమ్, మీ ఎంతమంది ఒకరిని సెలెక్ట్ చేస్తే ఒకరిని సెలెక్ట్ చేసుకొని కింద సెలెక్ట్ దర్శన్ డేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరైతే ఏం రెండో వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్, పేరు, ఏజు, ఆధార్ కార్డ్ నెంబరు, ఇది మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సెలెక్ట్ దర్శన్ డేట్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మూడో వ్యక్తి కూడా ఉంటే మూడో వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేరు, ఏజు, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత ఇదంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కంటిన్యూగా దర్శన డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకి దర్శన డేటు డిసెంబర్‌లో 30, 31 ఉంది. 30వ తేదీ నాడు 57,000, 31వ తేదీ నాడు 64,000 ఉంది. అలాగే జనవరి 1వ తేదీ రోజు 55,000 టోకెన్స్‌ని మనకు లక్కీ డిప్‌లో ఉంచుతుంది టీటీడీ. మీకు 3 డేట్లు కావాలనుకుంటే 3 డేట్లు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఒకటే డేట్ కావాలనుకుంటే ఏదైనా ఒక డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను జనవరి 1వ తేదీ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. ఆ విధంగా మీరు మొత్తం టోటల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు పర్టిక్యులర్‌గా ఏ డేట్ కావాలంటే ఆ డేటే సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేయొచ్చు. ఆ తర్వాత కింద మళ్ళీ మీకు డీటెయిల్స్ సంబంధించినవి వస్తాయి. తర్వాత కంటిన్యూ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇందులో చూపిస్తుంది మళ్ళీ మీరు ఏ డేట్ సెలెక్ట్ చేసుకున్నారని. అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు మెసేజ్ వస్తుంది. వైకుంఠ దర్శనానికి సంబంధించి ఇది ఇంకా ఎంత సమయం వస్తుంది, ఎప్పుడు లక్కీ డిప్‌లో మీకు ఫలితాలు వస్తాయనేది ఇక్కడ డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వీటికి సంబంధించిన ఫలితాలను టీటీడీ